పేద ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ఊరడింపుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బీజేపీ కార్యాలయంలో నల్లా పవన్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గింపును ప్రస్తావించిన నెల రోజుల్లోనే మంత్రి నిర్మలా సీతారామన్ విజయదశమి నాటికి 86 నిత్యావసర వస్తువులు, ట్రాక్టర్, టైర్లు, ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గింపునకు చర్యలు తీసుకున్నట్లుగా పవన్ కుమార్ తెలిపారు. కొన్ని వస్తువులపై 18 నుంచి 5% జీఎస్టీ తగ్గింపు పేదలకు ఊరడింపుగా ఉంటుంది అని ఆయన చెప్పారు. తర్వాత 2000లో ఆలోచన చేసిన తర్వాత అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీలు వేయడం, ఎట్టకేలకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2017 జూలై 1 నుంచి కూడా జీఎస్టీని అమల్లో తీసుకురావడం జరిగింది. ఇది కేవలం జీఎస్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో కళ్ళకన్నారో భారతదేశాన్ని ఏకీకృత భారతదేశంగా చేరింది, దానిలో ఇది కూడా వర్తిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలుగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఈ నెల 22 నుంచి అమలయ్యేలాగా వినూత్నంగా చాలా ఎక్కువ మోతాదులో తగ్గించే విధంగా చిన్న విద్యతోటే ఉజ్వల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిక్షిప్తమైందని పెద్ద చెప్పారు. దానికి సంబంధించి విద్య ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, వాళ్ళకి అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా నోట్బుక్స్ మీద, పెన్నుల మీద, పెన్సిళ్ళ మీద, విద్యార్థులు చదువుకునే స్టేషనరీ మీద 0% ట్యాక్స్ విధించడం జరిగింది. కొన్ని జియోగ్రఫిక్ కొన్ని అంశాల మీద మాత్రం 12 నుంచి 5% ట్యాక్స్ తగ్గించడం జరిగింది. నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు అన్నింటి మీద కూడా